నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరణావతి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. మహిళా ఉద్యోగంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. జిల్లాలోని ప్రతి మహిళా వైద్య శిబిరాల ద్వారా ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచన. కూటమి ప్రభుత్వ పాలనలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుందని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారు. మండిపడ్డ మాజీ మంత్రి అమర్నాథ్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గుర్రం జాషువా జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. అక్టోబర్ 10 నుంచి 18 వరకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. భీమవరం కలెక్టరేట్లో స్వస్థనారి సశక్త పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా మహిళా ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వస్థనారి సశక్త పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా నేటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 1,05,425 వైద్య పరీక్షలను పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా 249 మంది మహిళల్లో క్యాన్సర్ నిర్ధారణ జరిగిందన్నారు. క్యాన్సర్ పరీక్షలను స్త్రీకి సంబంధించిన వ్యాధులపై కూడా అవగాహన కల్పిస్తూ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ స్వస్థనారి సశక్త పరివార అభియాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఆరోగ్యవంతమైన మహిళ ఒక మంచి స్ట్రాంగ్ ఫ్యామిలీకి కారకురాలు అవుతారు. ఒక బలమైన కుటుంబానికి కారకులు అవుతారు. ఇప్పుడు ఒక మహిళ అనారోగ్యంతో కనుక ఉంటే ఆ ఒక్క వారికి కాదు, మొత్తం కుటుంబం అంతా కూడా ఆర్థికంగా, ఎమోషనల్గా, సైకలాజికల్గా వీక్ అయిపోతారు. వాళ్ళ పిల్లల చదువులు కూడా వాళ్ళు అనుకున్నట్టు కాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే మగవాళ్ళే వారి యొక్క జీవిత భాగస్వామి, వారి తల్లులు, పిల్లలు, అలా ఇక్కడ మహిళ ఎంప్లాయీస్ ముఖ్యంగా మహిళలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏది అంటే వారి యొక్క సొంత ఆరోగ్యం. ముందు పిల్లలకు పెట్టాలి, భర్తకు పెట్టాలి, తర్వాత తాము తినాలి. ఏదైనా ఆరోగ్యవంతం ఏంటంటే ముందు వాళ్ళకి పిల్లలకు పెట్టి భర్తకు పెట్టి తర్వాత మనం చేస్తాము. అంటే తల్లి అంటే త్యాగానికి, ప్రేమకి ఉంటే, బట్ వీరి ఆరోగ్యం అనేది ఆ కుటుంబానికి అత్యంత ముఖ్యమైన విషయం అనేది గమనించుకోవాలి. వారి ఆరోగ్యం కనుక నేను చూశాను, తల్లికి ఆరోగ్యం బాగోలేక తల్లి హెల్త్ కోసం తిరుగుతూ పిల్లలు చదువు డిస్కంటిన్యూ చేసి పిల్లలు ఇంకా ఫ్యామిలీ మొత్తం ఎమోషనల్గా, సైకలాజికల్గా పడే బాధలు అంతా అయిపోతారు. అట్లాగే మనకు ముందు తిరుగుతున్న ఆఫీసర్స్ కూడా సరైన టైంలో చెకప్ చేసుకోకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు ఇవి అన్ని ఉన్నాయి. అందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజలకు ముందుకు తీసుకెళ్ళి ఆడవాళ్ళంటే ఇక్కడ ఓన్లీ అడల్ట్సే కాదు, చిన్నపిల్లలు కూడా స్కూల్స్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటూ హెల్తీ ఉమెన్ మనము త్రూ సమ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, త్రూ సమ్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసుకోగలిగి ఖచ్చితంగా కూడా మన దేశంలో ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళు ఇంప్రూవ్గా హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా మెన్స్ యొక్క హెల్త్ కూడా కాన్షియస్నెస్ పెరిగి వాళ్ళు కూడా హెల్తీ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. సో దీనివల్ల జీడిపి కూడా పెరుగుతుంది, కాంట్రిబ్యూషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా పెరుగుతుంది. ఒక స్టాటిస్టిక్ ఏం చెప్తుందంటే ఆడవాళ్ళు హెల్తీగా ఉంటే అట్లీస్ట్ 50% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ వర్క్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫిన్లాండ్ లాంటి కంట్రీస్ అయితే స్పెసిఫిక్గా డెడికేటెడ్ టు ఉమెన్ హెల్త్ సంబంధించి వాళ్ళ పాలసీస్ కూడా తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుందని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నం వైసీపీ నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 16 నెలలుగా రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం చీకటి రోజులను చూస్తుందని, కమిషన్లు, కాంట్రాక్టుల పేరుతో నిత్యం కూటమి పార్టీల నేతల వేధింపులతో అతలాకుతలం అవుతుందని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో జరుపుతున్న అరాచక పాలన చూసి ఏపీ వైపు ఒక్క పారిశ్రామికవేత్త కూడా వచ్చేందుకు సిద్ధంగా లేని దారుణమైన పరిస్థితిని సృష్టించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్వాలిటీ ఏంటంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడంలో ఆయన్ని మించినటువంటి దిట్ట మరొకరు లేరు. సూపర్ 6, సూపర్ 7, ఇది పెద్ద సూపర్ హిట్ అని చెప్పేటువంటి ప్రయత్నం మరొకసారి రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఎలా ఉందంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయినటువంటి సినిమాకి 100 days ఫంక్షన్ చేసినట్టుగా ఉంది. సహజంగా ఏదైనా ఒక ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చినటువంటి హామీని నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి అమలు చేసేటువంటి దానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మనం హామీ ఇచ్చాం కాబట్టి మొక్కుబడిగా ఏదో ఒకసారో లేదా 3 సిలిండర్ల పేరు చెప్పి 1 సిలిండరో లేకపోతే అన్నదాత సుఖీబాబా పేరిట 20,000 చెప్పి ఒక 5,000 రూపాయలు లేకపోతే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి 60 సంవత్సరాలకు ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే ఒక 5 లక్షల మందిలో 6 లక్షల మందిలో తగ్గించి వారికి డబ్బులు ఇవ్వడం, 85 నుంచి 90 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే ఆ తల్లికి వందనం కింద ఒక 40 లక్షలకో 50 లక్షల మందికో ఇచ్చి అందులో కూడా 15,000 అని చెప్పి 13,000 ఇచ్చి కొంతమందికి 8,000 ఇచ్చి ఒక సంవత్సరం పూర్తిగా ఇవ్వడం మానేసి ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాను, నెలకి 3,000 రూపాయలు అందిస్తాను, సంవత్సరానికి 4 లక్షల మందికి చొప్పున 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, లేకపోతే వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి వారికి ఎగనామా పెట్టేసి 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి అసలు దాన్ని పూర్తిగా దాన్ని ఎత్తిపెట్టేసి ఏదో P4 అని చెప్పి కొత్తగా ఏదో విధానం చెప్తాడు, అది ఎవరికి అర్థం కాదు. ఈరోజు ఏ ఒక్క స్కీము కూడా 2024-25 అయితే ఏ స్కీము లేదు. 2025-26 మొక్కుబడిగా ఏదో మనం ఎక్కడ ప్రజలు తిరగబడతారు, ఎక్కడ రోడ్ల మీదకి రానివ్వరు అని చెప్పి భయంతో మొక్కుబడిగా అరకొర ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. దానికి పెద్ద ఎత్తున అసెంబ్లీ వేదికగా గొప్పలు చెప్పుకోవడం, అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టడం, ఏది జరగకపోయినా అన్ని జరిగిపోయినట్టుగా వారు పబ్లిసిటీ ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా చూసాం. సరే, వీటన్నిటి మీద అనేక సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకత్వం కానీ అనేక సందర్భాల్లో ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చాం. మరొకసారి మీ ద్వారా ప్రజలకు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరొకసారి కోట్ చేయడం జరుగుతూ ఉంది. వీరు దీంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఏదో పారిశ్రామిక ప్రగతి, ఇండస్ట్రియల్ గ్రోత్, దాని మీద కూడా ఒక స్టేట్మెంటు నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అసెంబ్లీ వేదికగా. నాకు తెలిసి గత 15-16 మాసాలుగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే విపరీతమైనటువంటి పబ్లిసిటీ, మార్కెటింగ్. ఏది జరగకపోయినా జరిగినట్టు, లేదా మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలను లేదా మేము చేసుకున్నటువంటి MOUలను వాటిని మేము తీసుకొచ్చినట్టుగా వారు చెప్పుకోవడం, దీన్ని పబ్లిసిటీ చేసుకోవడం, అవసరం ఉన్నా లేకపోయినా సమావేశాలు పెట్టడం, రోజుకొకసారి మీడియాని ఉదరగొట్టడం, వారానికి 2 రోజులు విశాఖపట్నం వచ్చి ఆ సమావేశాలు అది ఎందుకు పెడుతున్నాడో ఏం పెడుతున్నాడో ఎవరికి అర్థం అవ్వదు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా దళితులంటే చంద్రబాబుకి ఇప్పటికీ చిన్న చూపినని, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన దళితుల పట్ల ఆయన ఆలోచనలో మార్పు రావడం లేదని వైసీపీ నాయకులు మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రాజధాని అమరావతిలో దళితులకు ఇళ్ల పట్టాలిచ్చి గౌరవిస్తే చంద్రబాబు సీఎం అయ్యాక వాటిని ఊడపీకేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ విద్య ద్వారా వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావాలని తప్పించే తండ్రి కొడుకులు వైఎస్ జగన్ చదువుల విప్లవాన్ని సృష్టిస్తే చంద్రబాబు సీఎం అయ్యాక ఈ రంగాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. తను చిన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి కుల వివక్షతని, సమాజంలో మానవ హక్కుల్ని హరించే విధంగా కొనసాగినటువంటి ఆ వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కలిసి ఉండాలా, అందరూ కూడా సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలనే భావంతోనే ఆయన నిరంతరం కూడా
తన జీవితంలో సంఘర్షణలు ఎదుర్కొంటూ సమాజానికి కావలసినటువంటి అనేకమైనటువంటి రచనల్ని మనకు అందించినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు. ఆయన పుట్టినటువంటి గడ్డ గుంటూరు జిల్లాలో పుట్టినటువంటి మేమందరం కూడా నిజంగా అదృష్టవంతులుగా, ఆయన వారసులుగా మేమందరం కూడా చెప్పుకోవటానికి గర్వపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు మాట్లాడారు. రాష్ట్ర రాజకీయ రంగంలో మనం చూసాం, సమాజంలో అసమానతలు తొలగాలంటే ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలా, ఆ చదువుకి పేదరికం అడ్డు కాకూడదనే ఆలోచనతోనే దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి వైనం కానీ, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి, దానికి కావలసినటువంటి పరిస్థితులు మనం ప్రభుత్వం సంకల్పించాలనే ఆలోచనతోనే ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ, రైతాంగానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో ముందు వరుసలో ఉండాలనే తలంపుతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాల తీరుతెన్నులన్నీ కూడా ఆ రోజు మహానుభావుడు గుర్రం జాషువా గారు ఏదైతే ఆశించారో, ఆయన ఈ సమాజానికి ఏది కావాలని కోరుకున్నారో వాటిని దృష్టిలో పెట్టుకునే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసినా, ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినా కూడా సమాజంలో అందరూ సమానులనే భావంతోనే పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా గుర్తుకు తెస్తూ, ఇవాళ దురదృష్టం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పరిపాలనలో ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, కులాల పేరుతోనో, మతాల పేరుతోనో, ప్రాంతాల పేరుతోనో, లేదా అక్రమ కేసుల పేరుతోనో అనేక రకాలుగా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి అనేక మందిని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండా సత్యనందరావు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి 18 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యేకు ఆలయ ఉప కమిషనరు నల్లం సూర్యచక్రధర్రావు వివరించారు. స్వామివారిని దర్శించుకుని విజయవంతంగా వాటిని నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో నూతన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేవస్థానంలో వివిధ రకాల ఉద్యోగులుగా సేవలు చేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మేలు కలగాలన్న ఆలోచనతో ఈ దేవాలయం ఎంతో దినదిన ప్రవర్ధన ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ అభివృద్ధిలో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా వారు అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. వారికి కూడా అభ్యున్నతి కూడా మేలు కలగజేసే విధంగా ఆదుకోవాలన్న ఆలోచనతో ఈ రోజున ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కింద 234 మంది ఉద్యోగస్తులకి ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం, వారి తరఫున దేవస్థానం తరఫున వారి యొక్క శాలరీలో 12% దేవస్థానం భరించేలాగా 13% వారి శాలరీ నుంచి ఈపీఎఫ్ కింద కట్టుకోవడం ద్వారా వారికి మేలు కలుగుతుంది. భవిష్యత్తులో వారికి పెన్షన్ లేదా గ్రాట్యుటీ అంటే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ డబ్బులు వారు వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ యొక్క వారి యొక్క అభ్యున్నతికి ఇది ఎంతో దోహదపడుతుందనే ఆలోచనతో నిర్ణయం తీసుకుని ఈ రోజు నుంచి అమలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ 20 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ వారి కుటుంబ సభ్యులు, వారి మీద డిపెండెంట్స్ ఎవరున్నారో వారికి కూడా 20 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కూడా వారికి మేలు కలుగుతాయనే ఆలోచనతో చేయడం జరిగింది. దేవస్థానం సిబ్బంది వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఆదరించి వారిని దర్శనం అయ్యేలాగా వారందరూ కూడా ఎంతో శనివారాలప్పుడు మరి లక్షల సంఖ్య దాటుతూ ఉంది. వేలాదికి వచ్చే భక్తులు ఇప్పుడు 1,00,000 దాటే పరిస్థితికి ప్రతి శనివారం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని అధిగమించడం కోసం ఈ యొక్క సిబ్బంది చేస్తున్నటువంటి కృషి ఎనలేనటువంటిది.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.